బీపీఆర్ వార్తలకు స్వాగతం. నేను ప్రియా. గురువాయిగూడెం శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవస్థానంలో నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు సొంగ రోషన్ కుమార్, ముప్పిడి వెంకటేశ్వరరావు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించి శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొనగా రూపాదేవి శిష్యుల కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. గట్టిగా కొట్టాలండి తప్పట్లు. చిరంజీవిని ఆశీర్వదించాలంటే మీ అమృత హస్తాలతో తప్పట్లు కొట్టాలి. నవవ్యాకరణ పండితుడు, వాయునందనుడు, చిరంజీవి అయినటువంటి మారుతిమూర్తి సన్నిధానంలో ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఇచ్చేసినటువంటి రాజకీయ నాయకులకు, పెద్దలకు, అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ప్రతి ఒక్కరికి కూడా ఆంజనేయ స్వామి జీవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అత్యద్భుతంగా ఎందరెందరినో కళాకారులు తయారు చేసినటువంటి వ్యక్తి మా సోదరి తెలుగింటి ఆడపడుచు మా రూపాదేవి గారు. గత 30 సంవత్సరాలుగా గురువులను తయారు చేసి మన జంగారెడ్డిగూడెంలో ఎందరికో కూడా ఈ అభినయ నాట్య కూచిపూడి అకాడమీ అందజేయటం, వారికి ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం. జై హనుమాన్. స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన ఆంజనేయ స్వామి భక్తులకు, తెలుగుదేశం పార్టీ వెంకటాచార్యులు గారు వారి ఆశీపూర్వకమైనటువంటి మాటలు
కమిటీ సభ్యులకు ఆశీర్వచనం అందిస్తారు. ఈరోజు జరిగినటువంటి ప్రమాణోత్సవ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని చెప్పాలి. అనేది కూడా ఉంది. గత 2 సంవత్సరాల బట్టి కూడా మధ్యాహ్న స్వామి పదవి నాకు ఇవ్వడానికి దేవాదాయ శాఖ వారు మినిస్టర్లు వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు కాడి నుంచి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అని అనుకోవడం జరిగింది. మొన్న నేను మాల వేసుకున్నాను, సోమవారం ఆంజనేయ సోమవారం మాల వేసుకున్నప్పుడు ఒక బలమైన సంకల్పించుకున్నాను. స్వామి, నేను మాల వేసుకుంటున్నాను, నీకు సేవ చేసుకునే భాగ్యం నాకు కలగజేస్తే నేను మాల పరిపూర్ణంగా పూర్తి చేస్తాను అని అనుకొని నేను మాల వేసుకోవడం జరిగింది. ఆ మాలలోనే నాకు ఈ పదవి రావడం సోమవారికి నిదర్శనం. కార్యక్రమానికి రోజు స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిచ్చేసిన ఆంజనేయ స్వామి భక్తులకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు అన్ని రంగాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన యావత్ మంది భక్త జనులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నాకు ఈ సోమవారి సేవ చేసుకునే భాగ్యం కలగజేసిన మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన సొంగ రోషన్ కుమార్ గారికి, మన ఏలూరు పార్లమెంట్ సభ్యులైన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఏదైతే సోమవారికి సేవ చేసుకునే భాగ్యం కలగజేశారో వాళ్ళందరికీ కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఎవరైతే సోమవారికి బాగా సేవ చేస్తారని అనుకుని మీరు నాకు ఏ పదవి అయితే ఇచ్చారో నేను సోమవారికి సదా సేవలో ఉంటానని, రానున్న రోజుల్లోని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న గురాయిగూడెం గ్రామంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి దేవాలయము జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలోకి వెళ్ళేలాగా మా ధర్మకర్త మండలంతా కూడా మా ప్రయత్నం మేము చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. రోజు స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ధర్మకర్త మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిచ్చేసిన ఆంజనేయ స్వామి భక్తులకు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ మరియు అన్ని రంగాల్లో అన్ని పార్టీలకు సంబంధించిన యావత్ మంది భక్త జనులందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా నాకు ఈ సోమవారి సేవ చేసుకునే భాగ్యం కలగజేసిన మన చింతలపూడి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన సొంగ రోషన్ కుమార్ గారికి, మన ఏలూరు పార్లమెంట్ సభ్యులైన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి, అలాగే చింతలపూడి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నాకు ఏదైతే సోమవారికి సేవ చేసుకునే భాగ్యం కలగజేశారో వాళ్ళందరికీ కూడా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు ఎవరైతే సోమవారికి బాగా సేవ చేస్తారని అనుకుని మీరు నాకు ఏ పదవి అయితే ఇచ్చారో నేను సోమవారికి సదా సేవలో ఉంటానని, రానున్న రోజుల్లోని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న గురాయిగూడెం గ్రామంలో ఉన్న మధ్య ఆంజనేయ స్వామి దేవాలయము జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయిలోకి వెళ్ళేలాగా మా ధర్మకర్త మండలంతా కూడా మా ప్రయత్నం మేము చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం.